ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. దీని తర్వాత ఏమి ఉంటాయి సార్ 20sలో 30sలో మేబీ ఇన్ 40s ఒకసారి 20s 30sకి వచ్చేసి సెట్ అయిపోతే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అన్నది తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా రావా? 100% ఏది గ్యారంటీ కాదు కానీ బట్ అట్లీస్ట్ దే విల్ బి సేఫ్ గార్డెడ్ ఫర్ సమ్ టైం. మళ్ళీ నెగ్లిజెన్స్ చేసి మళ్ళీ కొంచెం పెరిగినాక వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఇప్పుడు రీసెంట్ డేటా లాస్ట్ వీక్ మనం చూసుకుంటే మన ఇండియాలో డయాగ్నోస్ హైపర్ టెన్షన్ 40% ఉందండి. అంటే 100 మందిలో 9 హైపర్ టెన్సివ్స్ ఉన్నారు, కానీ అందరూ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. కానీ మనం డేటా చూస్తే అంత దారుణంగా ఉంది. 100లో 40 మందికి బీపీ ఉంటే ఇంకొక 20 మందికి షుగర్లు ఉంటే ఆల్మోస్ట్ 60-70% పీపుల్ అందరూ క్రానిక్ డిసీజెస్లో ఉన్నారు. రైట్. ఆ బర్డెన్ అంతా ఖర్చు పేషెంట్ మీద పడద్ది, కంట్రీ మీద కూడా పడద్ది. సో ఫస్ట్ టీన్స్లో ఉన్నప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఇటుపక్క వెళ్తున్నాం, ఒబేసిటీ ఎంత ఆపగలుగుతాం అనేది ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అయిపోయినాక హ్యాబిట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు అవకాశం అన్నీ వచ్చినాక మనకి డబ్బు కూడా కొంచెం ఇన్కమ్ లెవెల్స్ కూడా ఇండియాలో పెరిగినాయి. సో దానివల్ల నెక్స్ట్ ఏం చేయాలి, అలవాట్లు ఎక్కువైపోయినాయి. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇతర ఏ హ్యాబిట్స్ అయినా కానీ ఇవి కూడా మనకి మెటబాలిక్ సిండ్రోమ్కి ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. స్మోకింగ్ చేశారనుకోండి కొలెస్ట్రాల్ పెరుగుద్ది, హార్ట్ అటాక్స్ వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి. అలాగే ఆల్కహాల్ ఎక్స్ట్రా క్యాలరీస్. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే వెయిట్ ఎందుకు పెరుగుతాం? ఆల్కహాల్ 0 క్యాలరీ అంటాం, మరి వెయిట్ ఎందుకు పెరుగుతున్నాం? సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనము లివరు అన్ని పనులు ఆపేసి దాన్ని మెటబలైజ్ చేసి బయట పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా వేరే పని ఏం చేయలేదు అది, ఎందుకంటే టాక్సిన్ కదా. ముందే దాని బయట బాడీ ఏంటి, మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, వైరస్ ఉన్నా, టాక్సిన్ ఉన్నా బయటికి పంపించడం అనేది నేచర్ ఇచ్చిన గిఫ్ట్ మనకి. ఏదైనా ఫుడ్ మనం పాయిజన్ చేసాం అనుకోండి, ఎందుకు వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అవుతాయి, బయటికి పంపించాలి కాబట్టి. దట్స్ ఎ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం. అలాగే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లివర్ అదే పనిలో ఉంటుంది. అప్పుడు దాకా తిన్న ఫుడ్ ఏమవుద్ది, ఇక్కడ పని లేదు కాబట్టి గ్లూకోజ్గా కన్వర్ట్ చేయట్లేదు కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఫ్యాట్ చేసేసుకుంటాం, స్టోరేజ్లో పడేస్తాం. ఇప్పుడు నాకు టైం లేదు, దీని సంగతి తర్వాత చూద్దాం. రోజు ఆల్కహాల్ తీసుకుని దానికి చూడడానికి టైం ఎక్కడ ఉంది? చాలా మెల్లిగా మనం తెలియకుండా కూడా వెయిట్ పెరిగిపోతాం. సో ఓవరాల్గా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది స్వతహా మన నెగ్లిజెన్స్ వల్ల జరిగేదే మెటబాలిక్ సిండ్రోమ్. చాలామంది అంటారు నాకు ఫ్యామిలీ అందరూ లాగున్నారు, ఉంటారు ఫ్యామిలీలో అందరూ లాగున్నారు, సరే అందరికీ డిజీజెస్ ఉన్నాయి కదా, నువ్వు ముందుకెళ్ళాలి కదా రాకుండా ఉండటానికి. మా ఫ్యామిలీలో అందరికీ ఉంది, నేను ఇలాగ ఉంటా అంటే కుదరదు కదా. చేంజ్ ఎప్పుడు వస్తుంది? కరెక్ట్, అది మార్చడం సాధ్యం అంటారు. మేనేజ్మెంట్ ఈజ్ పాసిబుల్. ఇంకొకటి మీరు డార్వినిజం అంటాం కదా, ఎవల్యూషన్, లైఫ్ ఎవల్యూషన్లో మనం ఫస్ట్ మనిషి ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం, ఇదంతా జెనెటిక్స్ మారింది కదండి. ఇప్పుడు కూడా మనం మార్చుకోగలిగితే నెక్స్ట్ జనరేషన్ కలిపితే నెక్స్ట్ జనరేషన్ కన్నా హెల్ప్ఫుల్ అవుద్ది. అవును, జీన్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి. మనం చేసే అలవాట్లు, ఆహార పదార్థాలు, మనం చేసే యాక్టివిటీస్, మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల జీన్ మార్పు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ కాదండి, ఆ 2 జనరేషన్ తర్వాతనే మార్పు జరుగుతుంది. మనం ఎంత మార్పు చూసాం కదా, కొన్ని 100 ఏళ్ళ నుంచి మనిషి ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం, ఇదంతా మార్పు వల్లే వచ్చింది. ఈ మార్పు మనం మంచికి రావాలంటే మన వంతు కృషి మనం కొంత చేయాలి. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సెంచురీ. చాలామంది సార్ ఫుల్గా అసలు లాగిచ్చేస్తారు భోజనాలు, వాళ్ళు ఏం చేయరు కానీ చాలా సన్నగా ఉంటారు. అవును, అది ఒక వన్ ఆఫ్ కేసు, ఒక అవుట్లయర్ అనుకోవాలా వాళ్ళని, లేక అంటే వాళ్ళ జెనెటిక్ మేకప్ అది అంతే. ఆ మేకప్ బట్టి వాళ్ళు తినేది ఇమీడియట్గా మెటబలైజ్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి లావ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ ఆ పర్సంటేజ్ మీరు మొత్తం తక్కువ మంది చూస్తాం. కరెక్ట్. 100 మందిని తీసుకుంటే 50 మంది లేరు కదండి అలా. రైట్. చాలామంది సన్నగా ఉన్న పొట్ట ఉండదు. సో ఆ కాన్స్టిట్యూషన్ వాళ్ళు తక్కువ మంది. సో వాళ్ళంతా తింటున్నారని మనం కూడా తిన్నామంటే కుదరదు. మనకి ఏది పడద్ది, మనకి ఏది అవసరం, మన ఆరోగ్యానికి ఏది ముఖ్యం అనేది మనం చూసుకోవాలి. పక్కన చేస్తున్నాడు, పక్కన దూకేసాడని చెప్పి నూతిలో మనం ఆడికి ఈత వచ్చి మనకు రాకుండా దూకేస్తే మనం చనిపోతాం కదా. అవును, అలా మెటబాలిక్ సిండ్రోమ్ ఉంది అనడానికి BMI ఒకటి చెప్పారు. అండ్ అలాగే ఆహారపు అలవాట్లు, అండ్ అలాగే ఇవన్నీ చెక్ చేసుకుంటూ పోవాలి. ఫ్యామిలీ హిస్టరీ కూడా కొంత చూడాలి. దీన్ని అరికట్టడంలో ఈ మూడిట్లో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? ఒకటి ఆహారం, రెండోది ఫిజికల్ యాక్టివిటీ, మూడోది ఇతరత్ర అలవాట్లు, ఆల్కహాల్ లేకపోతే సబ్స్టెన్స్ అబ్యూస్ ఆఫ్ ఎనీ కైండ్, స్మోకింగ్ లాంటివి. మనం 4 కింద డివైడ్ చేద్దామండి. 80% మన ఆహారం మీదే మన వెయిట్ డిపెండ్ అవుతుంది. రైట్. 10 to 15% ఎక్సర్సైజ్ ఫిట్నెస్కి వాడుకోండి, వెయిట్ లాస్కి పనికిరాదు. ఇట్ విల్ హెల్ప్ వెన్ యూ
డైట్ని కాంప్లిమెంట్ చేస్తే ఎక్సర్సైజ్ పనిచేస్తుంది. ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి మనం తినేసామంటే డెఫినెట్గా మళ్ళీ పెరిగిపోతాం. మూడోది స్లీప్, చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా మంది నమ్మిస్తారు. నాలుగోది మన స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్. స్ట్రెస్ ఎక్కువ ఉంటే కార్టిసోల్ రిలీజ్ అవుద్ది, డెఫినెట్గా వెయిట్ పెరుగుతాం, షుగర్ పెరుగుద్ది. ఆ స్ట్రెస్ రిలీజ్కి ఏం కావాలి? దే ఆర్ డిఫరెంట్ వేస్. కొంతమంది వాకింగ్ చేస్తే స్ట్రెస్ రిలీజ్ ఉంటుంది, కొంతమంది గేమ్ ఆడితే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, కొంతమంది మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. మీకు ఏది బెటర్గా ఉందో అది చేయండి. రైట్. అందరినీ ఒకటే చేయమని ఎవరు చెప్పకూడదు. కొంతమందికి ఎక్సర్సైజ్ బోరు, మెడిటేషన్ చేయండి. అది బోరు, గేమ్ ఆడండి, ఫుట్బాల్, షటిల్, ఇట్లాంటి హై ఇంటెన్సిటీ గేమ్స్. దట్ విల్ హెల్ప్ టు గివ్ ఎ గుడ్ హార్మోన్స్. అండ్ కమ్యూనిటీలో మనం కలుస్తాం అందరితో. దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్. సో ఈ 4 పిల్లర్స్, 1 స్ట్రెస్ రిలీఫ్, 2 ఎక్సర్సైజ్, 3 డైట్, రైట్. ఇవన్నీ చేస్తేనే మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి.